హాయ్ హలో గైస్, నమస్తే అందరికి. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 62 అప్డేట్ చూద్దాం. దివ్యలో చాలా హానెస్టీగా అనిపిస్తుంది. దివ్యతో ఎవరైనా హానెస్టీగా ఉంటే గనక తను కూడా చాలా హానెస్టీగా టాస్క్ లో ఉంటది. హౌస్ లో కూడా చాలా జెన్యున్ గా బిహేవ్ చేస్తుంది అని తెలుస్తుంది మనకి. ఈ సీజన్ లో తనుజ గెలవచ్చు, కానీ పర్ఫెక్ట్ పర్సన్ లేకపోతే గనక కరెక్ట్ డిజర్వ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది దివ్య. ఎందుకంటే తన బిహేవియర్ కానీ మాట్లాడేటప్పుడు మెచ్యూరిటీ కానీ చాలా క్లారిటీ కనిపిస్తుంటది అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా సెటిల్డ్ బిహేవియర్ తో ఆటని ఆడుతుంది దివ్య. తనుజ ఏంటంటే టాస్క్ లో ఓడిపోయారు, ఎవరు సపోర్ట్ చేయలేదు, ఓకే నో ప్రాబ్లం, కెప్టెన్ అవ్వలేదు, ఏంటి నెక్స్ట్ వీక్ అవుతాం, లేకపోతే కనుక అవ్వవు అంతే తప్ప. కానీ ప్రతి చిన్నదానికి వెళ్ళి మంచం మీద పడుకొని ఏడటం, బెడ్ మీద పడుకొని ఏడటం, ఇది ఎంతవరకు కరెక్ట్? తనుజ ఏంటంటే ప్రతిదానికి ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ లా ఉంది ఆడియన్స్ కి, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ లా ఉంది ఆడియన్స్ కి. నిన్ను గెలవాలని, నిన్ను గెలిపించాలని మాకు అనిపించాలి, నువ్వు ఫీల్ అయిపోకూడదు. నువ్వు కెప్టెన్ అవ్వట్లేదని చెప్పి మాకు అనిపించాలి, నువ్వు ఫీల్ అవ్వకూడదు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి అంతే. భరణి గారు దివ్య అండ్ తనుజ మధ్యలో శాండ్విచ్ అయిపోతున్నారు. 100% నలిపి నలిపి వదిలేస్తున్నారు పాపం ఆయన్ని, వీళ్ళిద్దరు కలిసి. దివ్య హెల్ప్ వలన ఇమాన్యుయల్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, నిజమే, అది కరెక్ట్. ఎందుకంటే దివ్య ఒక టైంలో ఇమాన్యుయల్ హెల్ప్ తీసుకుంది, ఇమాన్యుయల్ హెల్ప్ చేశాడు, తన వల్ల కెప్టెన్ అయ్యింది దివ్య. సో తన గ్రాటిట్యూడ్ చూపించే టైం వచ్చింది, అందుకే చూపించింది ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. దానికి తనుజ చాలా ఫీల్ అయింది. ఫీల్ అయితే అవని, ఎవరి సపోర్ట్ వాళ్ళది, ఎవరి హెల్ప్ వాళ్ళది. అప్పుడప్పుడు అనిపిస్తుంటది అనమాట ఇలాంటి విషయాల్లోనే, మనం చేసిన హెల్ప్ కానీ లేకపోతే మనం ఇచ్చిన మాట కానీ అది రివర్స్ అయినప్పుడు కానీ లేకపోతే కంబ్యాక్ వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే మన హెల్ప్కి గుర్తింపు ఒకటి దొరికితే నిజంగా అప్పుడే మనకి హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా అర్హత ఉన్నోళ్ళకి హెల్ప్ చేయాలి, నిజంగా అర్హత ఉన్నోళ్ళకే హెల్ప్ చేయాలి, మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ వైపే మనం ఉండాలి అన్నది చాలా క్లియర్గా దివ్య ఇంకొకసారి ప్రూవ్ చేసింది. నిజంగా చాలా హ్యాపీ. సో ఇది గాయస్ ఈరోజు అప్డేట్. చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అప్పుడే ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.